హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ నీలూస్ ఛానల్. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ అనేవి లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా, కొంచెం టైం అనేది దొరకట్లేదండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేయలేకపోతున్నాను, లేట్గా అనేది పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, ఓకేనా? థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసేశారు కదా. ఇంకా 1 2 3 రివీల్ చేసేస్తున్నాను, చూడండి. ఐఫోన్ 17 అండి. ఇది మొన్ననే మార్చ్ 11న రిలీజ్ చేశారండి. సో ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా, ఎప్పుడెప్పుడు దీన్ని కొనుక్కుందామా అని మేము వెయిట్ చేసాము. చాలా చాలా బాగుందండి. ఇది వచ్చేసి A19 చిప్తో దీన్ని తయారు చేశారు. అండ్ దీంట్లో హై స్పీడ్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి. అలాగే ఇది 256 GB అండి స్టోరేజ్. అట్లాగే ఇది సిరామిక్ షీల్డ్తో తయారు చేశారు. బ్యాక్ వచ్చేసి దీంట్లో ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మనకు ఒక బుక్లెట్ అనేది ఇచ్చారు. ఈ బుక్లెట్లో మనకి ఫ్రెంచ్లో అండ్ ఇంగ్లీష్లో మనకి ఎట్లా యూజ్ చేయాలి ఏంటి, దాంట్లో ఉన్న వాటి గురించి మొత్తము ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి చిన్న బుక్లెట్లో. అట్లాగే దీంట్లో ఛార్జింగ్ వచ్చేసేసి 21 అవర్స్ వరకు ఛార్జింగ్ అనేది ఉంటుందండి. మనకు అయిపోదు అంటే ఒక్కసారి పెడితే 21 అవర్స్ వరకు వస్తుందన్నమాట. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ 2 కలర్స్ ఉన్నాయన్నమాట. అంతకుముందు నేను వైట్ యూస్ చేయలేదు, అందుకని ఈసారి వైట్ అనేది తీసుకున్నాము. దీనికి టెంపరరీ గ్లాస్ ఇచ్చారు. ఈ టెంపరరీ గ్లాస్ ఆల్రెడీ వేసేసామండి. ఇది ఆల్రెడీ నేను యూస్ చేశాను. యూస్ చేసిన తర్వాత నేను మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది నేను మీకు రివ్యూ అదంతా చెప్దాము అని యూస్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది నేను మీకు పోస్ట్ చేస్తున్నాను తీసి. ఇదైతే చాలా చాలా పిక్చర్ క్వాలిటీ కానీ చాలా బాగుందండి. మళ్ళీ మనం ఎవరైనా కాల్ చేసినప్పుడు మనం మాట్లాడినప్పుడు ఆ వాయిస్ కూడా చాలా క్లారిటీ ఉంది. కెమెరా కూడా చాలా చాలా బాగుందండి. అసలు ఇది ఎక్కువ వెయిట్ ఉంటుందని నేను అనుకున్నాను, కానీ అసలు ఎక్కువ వెయిట్ అనేది లేదండి. చూడ్డానికి ఇలా మనకి మందంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ అసలు వెయిట్ అనేది ఎక్కువ లేదు. పట్టుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఎక్కువసేపు ఫోన్ మాట్లాడినా కానీ మనకు అట్లా ఇబ్బంది ఏమీ లేదనమాట. దీంట్లో వచ్చేసి ఛార్జింగ్ అనేది మనకి ఇవ్వలేదు, ఛార్జర్ అనేది. సో మనం ఇట్లాగా ఒక కేబుల్ అనేది ఇచ్చారు, మనకి ఏదైనా డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అట్లాగా ఒక కేబుల్ అనేది ఇచ్చారు. ఛార్జర్ మనం వైర్ అనేది మనం బయట కొనుక్కోవాలండి. ఇదైతే మేము చాలా వెయిట్ చేసాము, ఎప్పుడు వస్తుందా అని. చాలామంది ముందుగానే ఆర్డర్స్ పెట్టేసేసుకున్నారన్నమాట. అంటే పలానా డేట్కి ఇది రిలీజ్ అవుతుందని ముందే చెప్తారు కదా, అది చెప్పేటప్పుడే ఇంక అందరూ ఆర్డర్స్ పెట్టేసేసుకున్నారు. మేము కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి అనుకున్నాము. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. అసలు క్వాలిటీ కానీ అది కానీ అసలు చాలా బాగుంది. ఛార్జింగ్ కూడా ఎక్కువసేపు వస్తుంది కాబట్టి మనకి బాగా యూజ్ అవుతుంది. నేను ఫస్ట్ అయితే ఇట్లాగా దేవుళ్ళది పిక్స్ తీసానండి. ఇది మా పూజ మందిరంలోదనమాట. నేనేం జూమ్ చేసి తీయలేదండి, కానీ అసలు ఎంత బాగుందండి. అసలు క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. అసలు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇంకా మీరే ఆలోచించండి ఎంత క్వాలిటీ ఎంత బాగుంది అనేది. ముఖ్యంగా మనకి ఇట్లా వీడియోస్ తీసుకోవడానికి, తర్వాత ఇట్లా రీల్స్ ఏమన్నా చేసుకోవడానికి అట్లాగా మనకి క్వాలిటీ బాగుండాలి కదండి. అందుకనే ఈ ఫోన్ని మేము తీసుకున్నాము. దీంట్లో వచ్చేసేసి ఏంటంటే నేను ఫస్ట్ దీన్ని చూసి ఏంటి ఇంత బరువు ఉంటుందా ఇది అని నేను అనుకున్నాను, కానీ అట్లా ఏం లేదండి. సిమ్ చేంజ్ చేసుకోవడానికి ఇదివరకు నేను యూజ్ చేసిన మొబైల్లో అయితే పైన ఉందన్నమాట సిమ్ చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడేమో దీనికి కింద ఇచ్చారు. నా ఫోన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో పాడైందండి. అప్పటి నుంచి నేను వేరే ఫోన్తో వీడియోస్ అనేది షూట్ చేస్తున్నాను. మధ్యలో గ్యాప్ రావడానికి కూడా కారణం ఏంటంటే మొబైల్ పాడవడం వల్ల. అండ్ ఇట్లాగా బ్యాక్ కవర్ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు బాగా ఆరెంజ్ కలర్ ట్రెండ్ అయింది కదండి, అందుకని. సో మీరు ఎవరన్నా కనుక మంచిగా వీడియోస్ తీసి పోస్ట్ చేయాలి అంటే ఇట్లాంటి ఒక మంచి మొబైల్ని తీసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకైతే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో వీడియో గురించి కామెంట్ అనేది పోస్ట్ చేయండి. అట్లాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది కనుక మర్చిపోకండి. నేనైతే ఇంక నుంచి ఈ
ఫోన్నే యూస్ చేస్తాను. ఆల్రెడీ ఈ ఫోన్ని యూస్ చేసి వీడియో అనేది కూడా నేను తీశాను. నేను ఇంకా నెక్స్ట్ ఇంకా వీడియోని నేను మీకు పోస్ట్ చేస్తానన్నమాట. ఇంకా ఈ వీడియో అయితే మీకు గనక ఎట్లా ఉంది ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. ఈ మధ్య కామెంట్స్ అనేది పోస్ట్ అనేది చేయట్లేదండి. సో మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుందనమాట వీడియో ఎలాంటి వీడియోస్ నేను చేయాలి ఏంటి, మీకు ఎలాంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి అని. ఓకేనా, ఉంటానండి మరి, ఇంకా బాయ్ అండి.